ఆత్మీయ సమ్మేళనాల గురించి మీడియాలో భారీ స్థాయిలో ఉధృతంగా ఎందుకు చర్చ జరుగుతూ ఉంది? అసలు కనీ విని ఎరగని ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఇలాగా ప్రజా ప్రతినిధులతో, దట్టు మిత్రపక్షాల ప్రతినిధులతో కూడా కలవటం అనేది అద్భుతం అని తబలాలు వినిపిస్తా ఉన్నాయి కదా. నిజానికి ఇది అంత కొత్త ప్రయత్నమా? గతంలో ఎప్పుడన్నా జరిగిందా? అది నేను చెప్తా మీకు. ఆ తర్వాత అసలు వ్యూహం ఏంటి, టార్గెట్ ఏంటి? 1 కాదు 2 లక్ష్యాలు ఉన్నాయి దీనికి, అది కూడా మాట్లాడతా. దాంతో పాటు నాకు ఒక ధర్మ సందేహం కూడా ఉందబ్బా. నేను ఒక ఫోటో చూపించి మరీ అది అడుగుతా. మీకు సమాధానం తెలిస్తే గనక చాలా పొలైట్ గా, వినమ్రతతో, గౌరవప్రదంగా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలా గంభీరమైన సబ్జెక్టు. పైగా డైరెక్ట్ గా రాజకీయం అనిపించదు ఈ సబ్జెక్టు. కానీ తరచి చూస్తే, అవగాహన చేసుకుంటే మాత్రం అసలు కోణాలు అర్థమవుతాయి. రాజకీయాల్లో ట్రూ కలర్స్ ఎలాంటివో, అసలు లక్ష్యాలేంటో మన కళ్ళ ముందు కనపడతాయి. మరి చెక్ చేద్దామా? రండి. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో లోకేష్ మిత్రపక్షాల ప్రజా ప్రతినిధులతో వారంలో ఒకరోజు ప్రత్యేకంగా కలవడం, ముచ్చటించటం, ఆయనే కుటుంబ సభ్యులకి నేరుగా లంచో డిన్నరో చేస్తూ, ఇదిగో ఇలా ప్లేట్లు కూడా అందిస్తూ కలుపుగోలుగా కనపడడం ఉంది కదా. ఎందుకు? ఏముంది, ఇదంతా కలిసి పనిచేసుకుందాం అని ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేస్తారు మీటింగ్లు అంటారా? అమ్మా, తెలుగు అనేది చాలా చిత్రమైన భాష అబ్బా. కలిసి పనిచేసుకుందాం అని కలిపి మాట్లాడామనుకోండి ఫ్లోలో, దాని అర్థం మారిపోతుంది. నా ఉద్దేశం ఇక్కడ కలిసి పని చేసుకుందాం అని పాయింట్. ఇంతకీ కలిసి పని చేసుకుందాం అని పెట్టిన మీటింగ్ వెనక ఆంతర్యం ఏంటి? ఇది చరిత్రలో తొలిసారా? మీడియా చెప్తున్నట్టుగా కానే కాదు. 2014 తర్వాత 19 మధ్యలో కూడా చంద్రబాబు ఇలాంటి అటెంప్ట్ ఆయన ఇనిషియేటివ్ తీసుకుని చేశారు. నాకు బాగా గుర్తు, 2016 ప్రాంతంలో అనుకుంటా మాట్లాడుతున్నప్పుడు చాలా దీర్ఘకాలిక వ్యూహంతో ఇలాగా సమావేశాలు ఏర్పాటు చేసినట్టున్నారు కదా అని. అంటే కుటుంబాలనే కాదు, రాజకీయ వారసులకు కూడా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పాలన్నది ముఖ్య ఉద్దేశం అమ్మా. ఇది కన్స్ట్రక్టివ్ గా చేస్తున్నాం అని ఆయన అనడం నాకు గుర్తు. ఎందుకు అలాగా ఆయన అన్నారు? దాంట్లో నిగూఢమైన అర్థం ఏంటి? ఎందుకు అంటే వారసత్వం విషయంలో ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చర్చ జరిగినప్పుడు కేవలం ఫలానా వారసుడే కాదు, చాలా మంది వారసులు ఉన్నారు, వారసులకి పార్టీ అండగా నిలిచింది, వారసులు ఉండటం అనేది సర్వసాధారణ విషయం అని అనుకోవాలి. మీరు, నేను, ఆఖరికి నాయకులందరూ కూడా. ఎందుకంటే వారసత్వం విషయంలో మనం 90s లో ఎప్పుడు పగ్గాలు అందుకోవడానికి ముందు చేసిన ప్రకటనలకి, వేసిన అడుగులకి, ఇప్పుడు మనం అనుసరిస్తున్న పంధాకి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో తిరుపతి ప్రచారంలోనేమో ఎన్టీఆర్ తన తనయుణ్ణి సినిమాలకే కాదు రాజకీయాలకు కూడా వారసుడు అని ప్రకటిస్తే చంద్రబాబు దగ్గరుండి మరీ ఉపసంహరింపజేశారు ఆ ప్రకటన అని స్వయంగా ఆయన తోడలుడు వెంకటేశ్వరరావు తన పుస్తకంలో రాయటం మనం చూసాం. ఇంతకు ముందు నేను ఒక సందర్భంలో చెప్పా. అలాగే నేషనల్ మీడియాలో ఆలోచన గలవాళ్ళు కూడా ఇదిగో ఇలా గుర్తు చేస్తూ ఉంటారు. చాలా వ్యూహాత్మకంగా వారసత్వానికి సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశాన్ని అంతర్లీనంగా ఇంజెక్ట్ చేయడం ఇలాంటి వ్యూహాల వెనక ఉద్దేశం. ఇది 2014-19 మధ్య అనుసరించిన పంథానే. దానివల్ల ఎంత ప్రయోజనం వచ్చింది, 2019లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి అనేది డిఫరెంట్ స్టోరీ. కానీ ఇలాంటి అటెంప్ట్స్ ఇంతకు ముందు కూడా జరిగాయి. జరగడం వెనక కారణం ఏంటి అనేది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నా. ఇక ఆ తర్వాత ఆత్మీయ సమ్మేళనాలతో సాధించేది ఏంటి అంటే పార్టీ మీద రాజకీయంగా పట్టు బిగించాలి అనేది ప్రయత్నం. ఆయన పార్టీ మీద ఆయనకి కాక, ఆయన అనుకున్న వాళ్ళకి కాక పట్టు ఎవరికి ఉంటుందంటారా? రాజకీయం ఎప్పుడు అలా ఉండదు. రాజకీయం ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాజకీయం అనేది షోకేస్ లో బొమ్మ లాంటిది. బొమ్మ మనకు కనపడుతూ ఉన్నట్టే ఉంటుంది కానీ టచ్ చేయలేము నేరుగా. ఎందుకంటే మధ్యలో ఒక అద్దం ఉంటుంది. అంటే మనకు కనిపించేదంతా నిజం కాదు, కనపడిన అడ్డంకులు చాలా ఉంటాయి. సిచ్యువేషన్ తిరగబడితే, రాజకీయ లెక్కలు మారుతూ ఉంటే గనక ఈ అద్దాలు అడ్డం పడ్డం అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనం 95లో ఆల్రెడీ చూసాం కదా. అందుకనే అలాంటి అద్దాలు, అడ్డంకులు అడ్డుపడకుండా చేసుకోవాలి అనే మానవ ప్రయత్నం ఏదో ఇందులో ఉంటుంది. అందుకోసమని కలుపుగోలుగా ఉండటమే కాదు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కంఫర్ట్ గానే ఉన్నారా, మా వైపు నుంచి ఏమైనా సహాయం కావాలా అని అడిగితే సహజంగానే ఎదుటి వాళ్ళు అబ్బా మన గురించి ఆలోచిస్తున్నారా అని పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు. లీనింగ్ టువర్డ్స్ అస్ అనేది పెరుగుతుంది అనేది దీని వెనక వ్యూహం. మంచిదే, కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయ సమావేశాలు అనేది ఒక ప్రయత్నం. అన్ని ప్రయత్నాలు ఫలించాలి, రిజల్ట్ గా ట్రాన్స్ఫార్మ్ కావాలి అని ఏమి ఉండదు కదా, మరీ ముఖ్యంగా రాజకీయాల్లో. ఎందుకంటే రాజకీయాల్లో సిచ్యువేషన్
అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడైనా సరే. చారిత్రక వాస్తవం 95 నుంచి 2025 వరకు ఎప్పుడు చూసినా కానీ. ఇక ముఖ్యమైన విషయం, నాకు ఒక ధర్మ సందేహం ఉందన్నాను కదా, ఇదిగో ఈ ఫోటో చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా హాయిగా అనిపించింది. కాకపోతే అలా అనిపిస్తూ ఉండగానే ఒక డౌట్ కూడా వచ్చింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళకి పొలిటికల్ ఇన్క్లినేషన్స్ ఉండొచ్చా? న్యూట్రల్ గా పనిచేయాలి అని అనుకుంటామేమో కదా. జనరల్ గా రాజ్యాంగబద్ధమైన పదవి కదా స్పీకర్ అంటే. కాకపోతే ఇవాళ రేపట్లో రాజ్యాంగపరమైన లిమిటేషన్స్ ని చాలా తేలిగ్గా డీవియేట్ చేయడం అనేది కనపడుతోంది కదా. అఫ్ కోర్స్ అంతెందుకు, నిష్పాక్షికంగా వ్యవహరించిన స్పీకర్ ఎవరు ఇటీవల చరిత్రలో అంటే టక్కును మనం సమాధానం చెప్పలేం. కావాలంటే హిస్టరీ తిరిగేయండి, లేదంటే కనుక మన కూటమిలోనే ప్రస్తుతం ఉన్న నాదెండ్ల మనోహర్ని ఒకసారి కన్సల్ట్ చేసి చూడండి. నిష్పాక్షికంగా వ్యవహరించిన చరిత్రలో ఎన్నుంటాయి? పోని మన కూటమిలోనే ప్రస్తుతం సరే లైమ్ లైట్ లో లేకపోయినా ఉన్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అడగండి స్పీకర్లు ఎలా వ్యవహరిస్తారు, ఎంత నిష్పాక్షికంగా ఉండగలుగుతారు అనేది ఏమైనా చెప్తారేమో. ఆయన బహుశా స్పీకర్ కాకంటే మాజీ ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి ప్రయారిటీ ఇస్తారేమో మరి. సరే, ఆ తర్వాత ఇంకెవరున్నారు? తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళని అయితే మనం పూర్తిగా డిఫేమ్ చేయడానికి మన వంతు ప్రయత్నం చేసాం. దానికి కొన్ని ఆధారాలు కూడా పాపం ఆయన కూడా ఇచ్చుంటాడు. సరే, ఈ లెక్కన ఇలా చరిత్ర తిరగేసుకుంటూ పోతే కేఆర్ సురేష్ రెడ్డి ఏమో కాంగ్రెస్ లో వెళ్ళారు, ఆయన పార్టీ మారారు కాబట్టి ఆయన చెప్పే మాటకి వెయిటేజ్ ఎంత ఉంటుంది? ఇక అటు ఇటు తిరిగి చూస్తే నాకైతే స్పీకర్లు ఎలా వ్యవహరించాలి అని చెప్పగలిగిన చాలా కీలక సందర్భాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన చతురత చరిత్ర ఉన్నది ఒక్క యనమల రామకృష్ణుడికి అనుకుంటా. బహుశా ఆయన ఏమన్నా స్పీకర్ల నిష్పాక్షికత గురించి ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి ఒక పుస్తకమో గ్రంథమో ఏదైనా త్వరలో వెలువరిస్తే ఇది 2029 లోపల చదువుకొని తరించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు, అంతే కదా. బహుశా నా అజంప్షన్ ప్రకారం అయితే ఆయన వెలువరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. రేపు ఆ 4 రాజ్యసభ స్థానాలు భర్తీ అయిన తర్వాత, లేదంటే ఆ తర్వాత ఎప్పుడైనాను మొత్తానికి అథారిటేటివ్ గా చెప్పదగినంత ముడి సరుకు ఎక్స్పీరియన్స్ అన్ని యనమల దగ్గరే ఉన్నాయేమో అని నా ఫీలింగ్. బహుశా అలాంటి వాళ్ళు ఎవరైనా చొరవ చూపించి మాట్లాడితే తప్ప ఇప్పుడు తెలుసుకోలేని పరిస్థితిలో ఏపీ ఉందేమో అని నేను అనుకుంటాను. మీరేమంటారు? నేను చెప్పింది మీకు అర్థమైందా? చెప్పాను కదా, రియాక్షన్ చెప్పండి, కామెంట్ చేయండి, కానీ కామెంట్ సంస్కారవంతంగా ఉండేలాగా చూసుకుందాము. ఎందుకంటే కీ టాక్స్ అనేది ఆలోచనల వేదిక. దిస్ ఈజ్ కీ టాక్స్.